ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలవాడును, నా భార్యయు బహుకాలం గడిచినదని చెప్పెను. లోకాసు వార్త 1:18. ఇదే సందర్భం ఆనాడు అబ్రహాముకు కూడా ఎదురైంది. దూతలు వచ్చే ఏడికి మీ కుమారుడు మీ ఒడిలో ఉంటాడు అన్నప్పుడు అబ్రహాము తిరిగి ప్రశ్నించలేదు, అనుమానించలేదు, విశ్వసించాడు. గొప్ప గొప్ప కార్యాలు తన జీవితంలో చూశాడు. జకర్యా కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే, మంచి ఆత్మీయ స్థితిగతులు గలవాడే, పరిచారకుడే, నమ్మకస్తుడే. కానీ తనకు కుమారుడు పుడతాడు అని దేవదూత వచ్చి చెప్పినప్పుడు నమ్మలేకపోయాడు, ప్రశ్నించాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పటికీ కొన్ని విషయాల్లో ఆయన్ని నమ్మలేము. అంటే అసాధ్యం కాని వాటిని నీ జీవితంలో చేసి చూపిస్తా అన్నప్పుడు వాటిని నమ్మలేము. మనకి తెలుసు దేవుడు వాటిని చేయగలడు అని. అయినా ఎక్కడో చిన్న అవిశ్వాసం. ఏ విషయంలోనైనా అబ్రహాములాగా దేవుణ్ణి విశ్వసించేవారుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అవిశ్వాసాన్ని విడిచిపెట్టేద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.